వాతావరణం చల్లగా ఉంది కదండీ! బయటికెళ్ళి వేడివేడిగా జిలేబీ తేవచ్చు కదా అన్నానండి. అన్నానో లేదో మా వారు స్టోరీ చెప్పడం మొదలుపెట్టేశారు. ఇది ఆషాఢం కదా! ఆషాఢంలో మా అమ్మ, మేమందరం మన పెళ్లి కాకముందు ఇలాగా పాల తాలికలైతే చేసుకొని తినేవాళ్ళం. అలా జరిగింది, ఇలా జరిగిందని ఒక అరగంట స్టోరీ అయితే చెప్పారండి. ఇంత స్టోరీ చెప్పిన తర్వాత కూడా జిలేబీ తెమ్మంటే బాగోదని నేనే పాల తాలికలు చేసేద్దామని ప్రిపేర్ అయిపోయానండి. ఇంకెందుకండి ఆలస్యం, చేసేద్దాం రండి. ఇదిగోండి పాల తాలికల కోసం ముందుగా అయితే బెల్లం కరగపెట్టుకుంటున్నాను. ఒక కప్పు బెల్లం చితక్కొట్టేసి కరగపెట్టేసుకుంటున్నాను అనమాట. అందులో నలకలు ఏమన్నా వస్తాయేమోనని చెప్పి వడకట్టుకున్నాను. వడకట్టేసుకుని పక్కన పెట్టుకుని కొంచెం అందులోనే సగ్గుబియ్యం వేద్దామని చెప్పి నానపెట్టాను. యాలకులు కూడా కొట్టి పెట్టుకున్నాను. ఏంటి వాయిస్ స్లోగా వస్తుంది, డల్గా వస్తుంది అనుకుంటున్నారా? ఏం చేయనండి, నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి కదా, ఏం చేద్దాం మరి, అలానే వస్తుంది. సర్లేండి, ఇదిగోండి బెల్లం అయితే మరిగిపోతుంది కదా. మరిగిపోయిన బెల్లాన్ని వడకట్టేసుకుని అందులో ఒక 2-3 టీ స్పూన్లు బెల్లం అయితే ఉంచానండి. బెల్లం పాకం అయితే ఉంచేసి ఒక గ్లాస్ కొలత తీసుకున్నాను. ఆ గ్లాస్ తోటి చూపిస్తున్న గ్లాస్ తోటి బియ్యం పిండి అయితే వేసేయాలన్నమాట. వేసేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయిన తర్వాత వీటన్నిటిని మన తాలికల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ప్రిపేర్ చేసేసుకుని వీటిని ఇదిగోండి చేసేస్తాను చూడండి. ఇలా అయితే చేసేసుకోవాలి. మా ఆయన చెప్పిన స్టోరీలో మోరల్ ఏంటంటేనండి, అదేనండి మోరల్ అంటే నీతి ఉంటుంది కదండి. ఆ నీతి అంటే ఏదైతే నాకు అర్థమైంది ఏదైతే ఉందో అది మీకు చెప్తాను. నీతి ఏదైతే ఉందో, ఎప్పుడైనా భార్యలకు తినాలనిపిస్తే ఏమండి నాకు జిలేబీ తెచ్చిపెట్టండి అని అడగాలి కానీ, వాతావరణం చల్లగా ఉంది, నాకు అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది అని కోరికల లిస్ట్ మాత్రం చెప్పొద్దండి. చెప్తే అలాగే అవుతుంది పరిస్థితి. ఆర్డర్ వేసి తెప్పించుకుని తినండి అంతే. ఇదిగోండి ఈలోపు అయితే తాలికలు చేసేసాను. కొన్ని అయితే రౌండ్ బాల్స్లా చేశారు మా పిల్లలు. ఇంకా అయితే పొయ్యి మీద పాలు పెట్టేసుకుని పాలు కాగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే అందులో వేసేసాను. లాస్ట్లో కొంచెం అవి తాలికలు చేయగా ఉన్న ముద్దని కొంచెం పాలలో కలిపేసి పక్కన పెట్టుకోవాలి. పాల తాలికలు చిక్కగా అవడానికి ఇవి అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఇదిగోండి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి. ఈ చేసుకున్న తాలికలన్నీ అందులో వేసేసి గరిటె పెట్టి అస్సలు తిప్పొద్దండి, విరిగిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి తిప్పుకోవాలన్నమాట. ఇంకా మిగిలిన తాలికల్ని ఆ ఉండల్ని అన్నిటినీ కలిపేసి ఇంకా అందులో వేసేసాను అనమాట. వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించుకోవాలి దగ్గరుండి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఉడికిపోయినాయండి. ఇప్పుడైతే బెల్లం పాకం అయితే ఇందులో పోసేసుకుందాం. సరిపడా బెల్లం పాకం అయితే పోసేసుకుందాం. ముందుగా యాలకుల పొడి అయితే వేసేస్తున్నాను. ఇందులో జీడిపప్పులు, మీ దగ్గర బాదం పప్పులు అవన్నీ ఉంటే నెయ్యిలో తాలింపు వేసి అవన్నీ వేయించేసి ఫ్రై చేసి కలుపుకోండి. నా దగ్గర అయితే నెయ్యి అయితే లేదు, అందుకని ఉట్టి జీడిపప్పులే వేసానండి. ఇదిగోండి బెల్లం పాకం కూడా మీకు తీపికి సరిపడా పాకం అయితే పోసేసుకోండి. నాకైతే కొంచెం తక్కువే తింటామని చెప్పాను కదా అంతకుముందు వీడియోస్లో కూడా, అందుకని తక్కువే పోసాను అనమాట. ఇదిగోండి రెడీ అయిపోయిందండి. మా ఆయన కోరిక మేరకు ఆషాఢంలో పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. కానీ అండి ఇదంతా చేసిన తర్వాత నాకు ఇంకో విషయం అర్థమైంది ఏంటంటే, అడక్క అడుగుతారు కదండి ఏదైనా కావాలని మగవాళ్ళు అయితే, అది కూడా డైరెక్ట్గా అడగరండి. ఇలా స్టోరీల రూపంలో ఇలా జరిగేది, అలా జరిగేది, మా చిన్నప్పుడు ఇలా జరిగేది, ఈ కాలంలో అలా జరిగేది అని చెప్తారు కదండి. అప్పుడే అర్థం చేసుకోవాలండి. మనం అర్థం చేసుకుని వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడమే.